భోంచేసావా? గోవిందయ్య గారు, గోవిందయ్య గారు! ఏంటి బాబు? పొద్దు నుంచి ఇతను ఆకలితోంది, ఏమీ తెలియదు. కాస్త చూసుకోండి. అలాగే బాబు. రామ్మా. ఒక నిమిషం. బజార్ నుండి ఏమన్నా కావాలంటే నాకు చెప్పు. నువ్వు చాలా తెలివైన దానివి. స్నానం చేయలేదు గాని ప్రసాదం కావాలా? ఆ మాత్రం తెలీదా నీకు? వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత ఇస్తాను. అమ్మగారు గంగ స్నానం చేసి తిరిగొచ్చే టైం అయిపోయింది. గోవిందయ్య గారు ఆవిడకి పూజా పళ్ళని సిద్ధం చేశారో లేదో తెలియడం లేదు. ఆవిడ పూజా పళ్ళం ఎక్కడుందో. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, గోవిందయ్య గారు. పెద్దవాళ్లు సరిగ్గానే చెప్పారు. ఒక ఆడదాన్ని ఏ పని చేయకుండా ఆపవచ్చేమో, కాని ఏ ఆడదానికి పనిచేసే స్వభావం ఉంటుందో ఆమెను ఎలా ఆపగలం? బయటికి నువ్వు చాలా కఠినంగా ఉన్నానని చూపించుకుంటున్నావు కాని లోపల నువ్వచ్చం కొబ్బరికాయలా ఉన్నావు. లేదు లేదమ్మగారు, అలాంటిది అసలేం లేదు. నేను ఇటువైపు నుండి వెళ్తున్నాను. అప్పుడు నేను మీ పూజ పళ్ళం అక్కడ. ఆగు ఒక్క నిమిషం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,